वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। హిందీని మీ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది, నాతో పాటు నేర్చుకునే బాధ్యత మీది. సో వీడియో చూస్తున్నంతసేపు నాతో పాటు ఓరల్ చెప్పండి. ఒక భాష నేర్చుకోవాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఓకే, వీడియో చివరి వరకు చూడండి. మనం ఆల్రెడీ ఇలా, ఇలాని, ఇలాగే, ఈ విధంగా అనేటువంటి వర్డ్స్ని హిందీలో ఏమంటారో నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం వైసా, వైసే, వైసి, అలా, అలాగే, అలాంటి, ఆ విధమైన అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి వర్డ్స్తో మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీరు చేయడం వలన మీలా హిందీ నేర్చుకోవాలనుకున్న మరికొంతమందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో వైసా, వైసే, వైసి, తెలుగులో వీటిని అలా, అలాగే, అలాంటి, ఆ విధమైన అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇవి వైసా, వైసే, వైసీకి ఒకటే మీనింగ్ ఉన్నప్పటికీ 3 పదాలు ఎందుకు అంటే, ఇవి తరువాత వచ్చేటువంటి నామవాచక శబ్దాలను బట్టి మారుతూ ఉంటాయి. ఆల్రెడీ మనం ఐసా, ఐసే, ఐసి టాపిక్లో కూడా మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు చూడండి, వైసా అనేటువంటి వర్డ్ ఎప్పుడు ఉపయోగించాలి? పుల్లింగ ఏకవచనం అంటే మీరు ఏదైతే ఒక వస్తువు గురించి కానీ లేదా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో ఆ వస్తువు కానీ వ్యక్తి కానీ పుల్లింగ శబ్దం అయి ఉండాలి, ఏకవచనం అయి ఉండాలి. హిందీలో రెండే లింగాలు ఉన్నాయి, పుల్లింగము, స్త్రీలింగము. న్యూట్రల్ జెండర్, నపుంసక లింగం అనేది హిందీలో లేదు. ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా కంపల్సరీ ఆ వస్తువు కానీ పుల్లింగంలో ఉంటుంది లేదా స్త్రీలింగంలో ఉంటుంది. లింగ్కి సంబంధించి ఒక 1 అవర్ ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, దీని అర్థం వచ్చి అలాంటి, అటువంటి, ఆ విధమైన, అలా, అలా. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. నాకు అలాంటి ఇల్లు కావాలి, ముझे వైసా ఘర్ చాహియే. సో వైసా ఘర్ అనేది పక్కన పెడితే ముझे చాహియే, నాకు కావాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా. సో అలాంటి ఇల్లు కావాలి, ముझे వైసా ఘర్ చాహియే. ఘర్ అనేది పుల్లింగము, ఏకవచనము. తండ్రి ఎలాగో కొడుకు అలాగే, జైసా బాప్ వైసా బేటా. సో బాపు బేట ఇద్దరు పుల్లింగాలే కదా. సో జైసా బాప్ వైసా బేటా, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలాగే ఉంటాడు కదా. అతను అలాంటి పని ముందు ఎన్నడూ చేయలేదు, ఉస్నే వైసా కామ్ పహలే కభీ నహీ కియా. అలాంటి పని, పని అనేది పుల్లింగము, ఏకవచనము. ఉస్నే వైసా కామ్ పహలే కభీ నహీ కియా, అతను అలాంటి పని ముందు ఎన్నడూ చేయలేదు. అంటే ఇక్కడ వైసా చూసాం కదా, నెక్స్ట్ వర్డ్ పుల్లింగ ఏకవచన శబ్దం. ఇప్పుడు వైసీతో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వైసీ అనేది తరువాత వచ్చేటువంటి పదం కంపల్సరీ స్త్రీలింగ ఏకవచనం అయి ఉండొచ్చు లేదా బహువచనం కూడా అయి ఉండొచ్చు. బట్ బహువచనం అయినా సరే వైసీలో ఎటువంటి మార్పు ఉండదు. సో దీనికి కూడా అదే మీనింగ్ ఉంటుంది, అలా, అలాని, అలాంటి, అటువంటి. బట్ నెక్స్ట్ వర్డ్ ఏమై ఉంటుంది? స్త్రీలింగ అయి ఉంటుంది. జైసీ నియత్ వైసీ బరకత్. సంకల్పం ఎలా ఉంటే ఫలితం అలాగే ఉంటుంది. సో నియత్ అంటే సంకల్పము, ఫార్చ్యూన్. ఓకే, జైసీ నియత్ వైసీ బరకత్ రెండు స్త్రీలింగ శబ్దాలు. నాకు అలాంటి పెన్ను ఇష్టం లేదు, ముझे వైసీ కలం పసంద్ నహీ హై. కలం అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము, వైసీ కలం అలాంటి పెన్ను ఇష్టం
లేదు, పసంద్ నహీ హై. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ఆలోచన అలా ఉండకూడదు. ఆప్కి సోచ్ వైసీ నహీ హోనీ చాహియే. సోచ్ అనేది స్త్రీలింగ శబ్దము. ఆప్కి సోచ్. సో ఇక్కడ మీ ఆలోచన గురించి మాట్లాడుతున్నాము, మీ గురించి కాదు. సో ఆప్కి సోచ్ వైసీ నహీ హోనీ చాహియే. మీ ఆలోచన అలా ఉండకూడదు. వైసే అనేవాడు తరువాత వాడు పుల్లింగ బహువచన రూపాలు అయి ఉంటాయి. అది వస్తువు అవనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, ఓకేనా. అండ్ ఈ వైసే అనే దానికి అన్నట్లు, అయిన, అలాంటి, ఆ విధంగా అనే సందర్భంలో కూడా వాడతాం. అన్నట్లు వైసేతో ఇలా. ఓకే, దానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ కూడా ఇచ్చాను, ఒకసారి చూద్దాము. ఆ వ్యక్తులు మీరు అనుకుంటున్నట్లు అలాంటి వారు కాదు. వే లోగ్ వైసే నహీ హై జైసా ఆప్ సోచ్ రహే హై. వే లోగ్ వైసే నహీ హై జైసే ఆప్ సోచ్ రహే హై. ఓకే, మీరు అనుకుంటున్నట్లుగా వాళ్ళు అటువంటి వారు కాదు. మార్కెట్లో అలాంటి బొమ్మలు చాలా దొరుకుతాయి. బాజార్ మే వైసే ఖిలౌనే बहुत मिलते हैं. बाजार में वैसे खिलौने बहुत मिलते हैं. మార్కెట్లో అలాంటి బొమ్మలు చాలా దొరుకుతాయి. అన్నట్లు మీ పేరేంటి? వైసే ఆప్కా నామ్ క్యా హై? ఓకేనా, చాలా యూస్ఫుల్ వర్డ్ కదా. అన్నట్లు మీ పేరేంటి? వైసే ఆప్కా నామ్ క్యా హై. ఓకే, సో ఇలా వైసా, వైసే, వైసీ. సో ఇక్కడ చూడండి, హైలైట్ చేస్తున్నాను. సాధారణంగా జైసా, వైసా అనేవి ఒక పెయిర్ వర్డ్స్ అన్నమాట. అలాంటి, ఎలాంటి, ఎలాంటి వాడు, అలాంటి పని, ఇలా అనే పదం, జైసా అనేటువంటి పదం వాడేటప్పుడు దానికి జంటగా వైసా అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఈ జైసా వైసా, జైసే వైసే, జైసీ వైసీ సంబంధించినటువంటి సెపరేట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. జో, వహ, జైసే, వైసే, జబ్, తబ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ని అక్కడ పెట్టాము, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క వర్డ్ తోటి మనం ఆల్మోస్ట్ ఒక 15 వర్డ్స్ చూద్దాము. సెంటెన్సెస్. వైసా అలాంటి, యా అటువంటి, లేదా అలా, అలాని, అలాగే, వైసా, వైసేహి, వైసీహి, ఇలా కూడా పదాలు వస్తాయి. ఎలాంటి దేశమో అలాంటి వేషం. జైసా దేశ్ వైసా భేష్. భేష్ వేష్ అనమాట. వేష్ వేషము. ఒక మన ఇండియా అనేటప్పటికీ చీర, లేదా కుర్తా, పైజామా, ఇదొక కల్చర్ కదా. సో జైసా దేశ్ వైసా భేష్. యాజ్ ద కంట్రీ సో ద డ్రెస్. నాకు అలాంటి పెన్నే కావాలి. ముజే వైసా హీ పెన్ చాహియే. ముజే వైసా హీ, చూసారా, అలాంటిదే. వైసా అంటే అలాంటి, దీన్ని కొద్దిగా స్ట్రెస్ చేసినట్టు చెప్పాలి అనుకోండి. వైసా హీ పెన్ చాహియే. అతని ఇల్లు అలా లేదు. ఉస్కా ఘర్ వైసా నహీ హై. ఉస్కా ఘర్ వైసా నహీ హై. అతని ఇల్లు అలా లేదు. అలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. వైసా ఆద్మీ. సో ఆద్మీ అనేది పుల్లింగము, ఏకవచనము. వైసా ఆద్మీ మేనే కభీ నహీ దేఖా. అలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. మీకు అలాంటి రంగు ఇష్టమేనా? క్యా ఆప్కో వైసా రంగ్ పసంద్ హై. మీకు అలాంటి రంగు ఇష్టమేనా? క్యా ఆప్కో వైసా రంగ్ పసంద్ హై. వైసా రంగ్, రంగు పుల్లింగము, ఏకవచనం. ఎలాంటి పనో అలాంటి కూలి. జైసా కామ్ వైసా దామ్. జైసా కామ్ వైసా దామ్. మీరు ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు, ఎలాంటి పని ఉంటుందో అలాంటి డబ్బులు, ఓకేనా. అలా ఆలోచించడం కూడా తప్పే. వైసా సోచనా భీ గలత్ హై. వైసా సోచనా భీ గలత్ హై.
అలా ఆలోచించడం కూడా తప్పే. అతను అలాగే కనిపిస్తాడు. వహ వైసా హీ దిఖ్తా హై. వహ వైసా హీ దిఖ్తా హై. అతను అలాగే కనిపిస్తాడు. నా దగ్గర అలాంటి బ్యాగ్ లేదు. మేరే పాస్ వైసా బ్యాగ్ నహీ హై. మేరే పాస్ నా దగ్గర అలాంటి బ్యాగ్ లేదు. వైసా బ్యాగ్ నహీ హై. నా దగ్గర అలాంటి బ్యాగ్ లేదు. బ్యాగ్ అనేది సింగులర్లోనే ఉంది కదా, మెస్కులైన్. నువ్వు అలాంటి కల కన్నావా? క్యా తుమ్నే వైసా సపనా దేఖా? ఇది భూతకాలంలో ఉంది. మీరు జస్ట్ వైసా సప్న అనేది పక్కన పెడితే తుమ్నే దేఖా నువ్వు చూసావా అని మీనింగ్ వస్తుంది కదా. బట్ ఏం చూసావు? సప్న. తుమ్నే సప్నా దేఖా, నువ్వు కల కన్నావా. ఓకేనా, కల కనడం అంటాం కదా. వైసా సప్న. సప్న అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి వైసా సప్న. అలాంటి ప్రవర్తన చేయకు. వైసా వ్యవహార్ మత్ కరో. వైసా వ్యవహార్ మత్ కరో. అలాంటి ప్రవర్తన చేయకు, అలా బిహేవ్ చేయకు. ఎలాంటి ప్రశ్న అలాంటి సమాధానం. జైసా సవాల్ వైసా జవాబ్. జైసా వైసా అనేది పేరు వర్డ్ అని చెప్పాను కదా. సో ఎలాంటి ప్రశ్న అలాంటి సమాధానం. మీ ప్రశ్న ఎలా ఉంటే జవాబు అలా ఉంటుంది. జైసా సవాల్ వైసా జవాబ్. అక్కడ అలాంటిది ఏమీ లేదు. వహా వైసా కుచ్ నహీ హై. వహా వైసా కుచ్ నహీ హై. హిందీ మాట్లాడేటప్పుడు ఆ రిథమ్ కూడా మీరు మెయింటైన్ చేస్తే భాష అనేది చాలా బాగుంటుంది. అలాంటి పండు తీయగా ఉంటుంది. వైసా ఫల్ మీఠా హోతా హై. వైసా ఫల్ మీఠా హోతా హై. అలాంటి పండు తీయగా ఉంటుంది. అతను అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? వహ వైసా క్యోం బోల్ రహా హై. వహ వైసా క్యోం బోల్ రహా హై. అతను అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? అలాంటి వాతావరణం ఇక్కడ ఉండదు. వైసా మౌసం. మౌసం అనేది పుల్లింగ రూపము. వైసా మౌసం యహా నహీ హోతా. వైసా మౌసం యహా నహీ హోతా. అలాంటి వాతావరణం ఇక్కడ ఉండదు. సో ఇప్పటివరకు మనం వైసా అనేటువంటి వర్డ్తో చూసాం కదా. ఇప్పుడు వైసీ. వైసీ అనేటువంటి వర్డ్ వచ్చింది అంటే తరువాత వర్డ్ లేదా మీరు మాట్లాడేటువంటి వర్డ్ స్త్రీలింగ అయి ఉంటుంది. స్త్రీలింగ ఏకవచనం అయి ఉండొచ్చు లేదా బహువచనం కూడా అయి ఉండొచ్చు. ఓకేనా. ఏం చేస్తావో అదే అనుభవిస్తావు. జైసీ ఖర్ని వైసీ భర్ని. ఓకేనా. ఇది ఒక లోకోక్తిలా కూడా మనం వాడుతూ ఉంటాము. ఓకేనా. యాజ్ యూ సో సో షల్ యూ రీప్. అంటే నువ్వు ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్కే వస్తుంది అలా అంటూ ఉంటాం కదా తెలుగులో. జైసీ కర్ని వైసీ భర్ని. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది అలా. నాకు అలాంటి సైకిల్ కావాలి. ముझे वैसी साइकिल चाहिए. मुझे वैसी साइकिल चाहिए. నాకు అలాంటి సైకిల్ కావాలి. అలాంటి మాటలు మాట్లాడకు. వైసీ బాతేం మత్ కరో. బాతేం. బాతేం మాటలు బహువచన రూపంలో ఉంది. సో అయినప్పటికీ వైసీ బాతేం మత్ కరో. ఇది అలాంటి సినిమాయేనా? క్యా యహ వైసీ హీ ఫిల్మ్ హై. క్యా యహ వైసీ హీ ఫిల్మ్ హై. ఇదే అలాంటి సినిమాయేనా. సో ఫిల్మ్ అనేది స్త్రీలింగ శబ్దము. సినిమా అనేది మళ్ళీ పుల్లింగ శబ్దం. అలాంటి చీర ఇక్కడ దొరకదు. వైసీ సాడీ యహా నహీ మిలేగి. వైసీ సాడీ యహా నహీ మిలేగి. అలాంటి చీర ఇక్కడ దొరకదు. ఆమె గొంతు అలాగే ఉంది. ఉస్కీ ఆవాజ్ వైసీ హీ హై. ఉస్కీ ఆవాజ్ వైసీ హీ హై. ఆమె గొంతు అలాగే ఉంది. గొంతు అనేది ఇక్కడ స్త్రీలింగ శబ్దం. ఓకేనా. అది జనరల్గా స్త్రీలింగ శబ్దం.
అతని గొంతు అలాగే ఉంది అన్నప్పుడు కూడా అలానే వస్తుంది. ఉస్కి ఆవాజ్ వైసీ హీ హై. అలాంటి స్థితిలో ఏం చేయాలి? వైసీ స్థితి మే క్యా కరే? వైసీ స్థితి మే క్యా కరే? అలాంటి స్థితిలో ఏం చేయాలి? అంటే స్థితి అనేది ఇక్కడ స్త్రీలింగ రూపం అని మీరు తెలుసుకోవచ్చు. తల్లి ఎలాగో కూతురు అలాగే. జైసీ మా వైసీ బేటీ. జైసా బాప్ వైసా బేటా. జైసీ మా వైసీ బేటీ. సో ఇద్దరు స్త్రీలింగ రూపాలు కాబట్టి జైసీ వైసీ. మీరు నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, ఓరల్ చెప్పడమే కాకుండా అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. నాకు అలాంటి మిఠాయి ఇష్టం. ముझे వైసీ మిఠాయి పసంద్ హై. ముझे వైసీ మిఠాయి పసంద్ హై. నాకు అలాంటి మిఠాయి ఇష్టం. అలాంటి కారు ఖరీదైనది. వైసీ కార్ महंगी होती है. వైసీ కార్ महंगी होती है. అలాంటి కారు ఖరీదైనది. అలాంటి ప్రదేశం సురక్షితమేనా? क्या वैसी जगह सुरक्षित है? क्या वैसी जगह सुरक्षित है? అలాంటి ప్రదేశం సురక్షితమేనా? అలాంటి టోపీ ఎక్కడ దొరుకుతుంది? వైసీ టోపీ కహా మిలేగి? టోపీ అనేది స్త్రీలింగ రూపము. ఓకేనా? ఒకవేళ టోపియాం టోపీలు అనాలి అనుకోండి, టోపియాం. మిలేంగి క్రియారూపం కూడా బహువచనంలో పెట్టాలి. వైసీ టోపీ కహా మిలేగి. మీ ఆలోచన అలా లేదు. ఆప్కీ సోచ్ వైసీ నహీ హై. ఆప్కీ సోచ్ వైసీ నహీ హై. మీ ఆలోచన అలా లేదు. సోచ్ అనేది స్త్రీలింగ రూపం. అలాంటి సువాసన బాగుంటుంది. వైసీ ఖుష్బూ అచ్చీ లగ్తీ హై. వైసీ ఖుష్బూ అచ్చీ లగ్తీ హై. అలాంటి సువాసన బాగుంటుంది. ఖుష్బూ బద్బూ. సువాసన, చెడు వాసన అనాలి అంటే బద్బూ అని వాడాలి. ఆమె అలాంటి అమ్మాయి కాదు. వహ వైసీ లడ్కీ నహీ హై. వహ వైసీ లడ్కీ నహీ హై. ఆమె అలాంటి అమ్మాయి కాదు. అలాంటి పెన్సిల్ నాకు కూడా ఇవ్వు. వైసీ పెన్సిల్ ముझे भी दो. వైసీ పెన్సిల్ అలాంటి పెన్సిల్. సో పెన్సిల్ స్త్రీలింగ రూపము. ముझे भी दो నాకు కూడా ఇవ్వు. సో ఇప్పటి వరకు 32 సెంటెన్సెస్ వైసా అండ్ వైసీ. సో ఇప్పుడు వైసేతో చూద్దాము. మనం వైసే అన్నాము అంటే తరువాత వర్డ్ కంపల్సరీ ఏమై ఉంటుంది? పుల్లింగము బహువచన రూపం అయి ఉంటుంది. అలాంటి వ్యక్తులు నిజాయితీ పరులు. వైసే లోగ్ ఈమాన్దార్ హోతే హై. హానెస్ట్. వైసే లోగ్ ఈమాన్దార్ హోతే హై. అలాంటి వ్యక్తులు నిజాయితీ పరులు. అలాంటి బొమ్మలు విరిగిపోతాయి. వైసే ఖిలౌనే టూట్ జాతే హై. వైసే ఖిలౌనే టూట్ జాతే హై. బొమ్మలు, ఖిలౌనే బొమ్మ, ఖిలౌనా ఏకవచనం. అన్నట్లు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వైసే తుమ్ కహా జా రహే హో. వైసే తుమ్ కహా జా రహే హో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అదే నువ్వు అనేటువంటి వ్యక్తి గర్ల్ అనుకోండి, తుమ్ కహా జా రహీ హో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎలాంటి ఆలోచనలో అలాంటి సంస్కారం. జైసే విచార్ వైసే సంస్కార్. ఓకే, మీ ఆలోచన ఎలా ఉంటుందో మీ సంస్కారం, మీ వాల్యూస్ అలానే ఉంటాయి. అలాంటి బట్టలు నాకు ఇష్టం లేదు. వైసే కపడే ముझे పసంద్ నహీ. కపడే బహువచన రూపం. వైసే కపడే ముझे పసంద్ నహీ. అలాంటి బట్టలు నాకు ఇష్టం లేదు. నిజానికి నేను బాగానే ఉన్నాను. వైసే తో మే ఠీక్ హూ. వైసే తో మే ఠీక్ హూ.
ఓకేనా. అయితే నేను బాగానే ఉన్నాను అంటే నిజానికి నేను బాగానే ఉన్నాను. అలాంటి పూలు అందంగా ఉంటాయి. వైసే ఫూల్ సుందర్ హోతే హై. వైసే ఫూల్ సుందర్ హోతే హై. ఫూల్ అనేది పుల్లింగము స్త్రీలింగము బహువచనము ఏకవచనం ఒకేలా ఉంటాయి. వైసే ఫూల్ సుందర్ హోతే హై. ఓకేనా. ఒక్క పువ్వు గురించి మాట్లాడుతుంటే వైసా ఫూల్ సుందర్ హోతా హై అని వస్తుంది. అలాంటి విద్యార్థులు విజయం సాధిస్తారు. వైసే ఛాత్ర. ఛాత్ర కూడా ఏకవచనమైన బహువచనమైన ఛాత్ర అనే ఉంటుంది. మీరు డిఫరెన్షియేట్ని క్రియారూపంలో చూపించాల్సి ఉంటుంది. వైసే ఛాత్ర సఫల్ హోతే హై. అలాంటి రోజులు ఇప్పుడు పోయాయి. వైసే దిన్ అబ్ చలే గయే. వైసే దిన్ అబ్ చలే గయే. అలాంటి రోజులు ఇప్పుడు పోయాయి. అన్నట్లు మీరు భోజనం చేశారా? వైసే క్యా ఆప్నే ఖానా ఖాయా? వైసే క్యా ఆప్నే ఖానా ఖాయా? ఓకే, ఖానా ఖాయా ఇది భూతకాలంలో ఉంది. ఓకేనా. అన్నట్లు మాకు అలాంటి షూస్ కావాలి. హమే వైసే జూతే చాహియే. హమే వైసే జూతే చాహియే. మాకు అలాంటి షూస్ కావాలి. జూతే పుల్లింగము బహువచనము. అలాంటి చెట్లు చాలా నీడను ఇస్తాయి. వైసే పేడ్ బహుత్ ఛాయా దేతే హై. పేడ్ ఛాయా దేతే హై. చెట్లు నీడను ఇస్తాయి. వైసే పేడ్ బహుత్ ఛాయా దేతే హై. అలాంటి చెట్లు చాలా నీడను ఇస్తాయి. గురువు ఎలాగో శిష్యులు అలాగే. జైసే గురు వైసే శిష్య. జైసే గురు వైసే శిష్య. గురువు ఎలాగో శిష్యులు అలాగే. అలాంటి పనిలో కష్టం ఉంటుంది. వైసే కాము మే మెహనత్ లగతీ హై. వైసే కాము మే మెహనత్ లగతీ హై. అలాంటి పనిలో కష్టం ఉంటుంది. కాము మే, ఒకటి కామ్ తర్వాత మే రావడం వలన వైసే పని సింగులర్లోనే ఉన్నప్పటికీ పక్కన ఒక విభక్తి వస్తే ముందు వర్డ్ బహువచన రూపంలో రాయాల్సి ఉంటుంది. అండ్ మెహనత్ అనేది స్త్రీలింగం కాబట్టి మెహనత్ లగ్తీ హై. అన్నట్లు నీ మొబైల్ ఎక్కడుంది? వైసే ఆప్కా మొబైల్ కహా హై. వైసే ఆప్కా మొబైల్ కహా హై. అన్నట్లు నీ మొబైల్ ఎక్కడ ఉంది? అలాంటి నగరాలు చాలా శబ్దంతో కూడి ఉంటాయి. వైసే షహర్ బహుత్ షోర్ వాలే హోతే హై. వైసే షహర్ బహుత్ షోర్ వాలే హోతే హై. అలాంటి నగరాలు చాలా శబ్దంతో కూడి ఉంటాయి. ఆ వ్యక్తులు అలాగే ఉన్నారా? క్యా వే లోగ్ వైసే హీ హై. క్యా వే లోగ్ వైసే హీ హై. లోగ్ అంటేనే ప్లూరల్ కదా. ఆ వ్యక్తులు అంటే అందరూ కలిసి వస్తారు, పీపుల్. అన్నట్లు ఇది నాకు ముందే తెలుసు. వైసే ముझे यह पहले से पता था. ఓకేనా. ముझे यह पहले से पता था. ముందే తెలుసు, ఆల్రెడీ అంటే గతంలోనే తెలుసు కదా, అందుకని ఇది భూతకాలంలో ఉంది. వైసే ముझे यह पहले से पता था. సో ఇప్పటివరకు మనం 50 సెంటెన్సెస్ వైసా వైసే వైసీతో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు హిందీలో అలాగే అలానే అనే అర్థం వచ్చేలా వైసే హీ, దానిని ఉసీ తరహ్ అదే విధంగా అనే పదాలను కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. వైసే హీ. ఓకేనా, దాన్ని నొక్కి చెప్తున్నట్టుగా. సో దాని మీద కూడా కొన్ని వాక్యాలను చూద్దాము. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. మేబీ వైసే హీ సోచ్తా హూ. అంటే అలా అని కాకుండా అలాగే అని నొక్కి చెప్పేటప్పుడు వైసా అనేటువంటి వర్డ్కి హీ పెట్టాలి. అప్పుడు కాస్త అది వైసే అయిపోతుంది. సో వైసే హీ. ఓకేనా.
వైసేహి అంటే అలాగే అని గుర్తించుకోండి. ఇంకా మార్పులు అవి మీకు అనవసరం. వైసేహి అని గుర్తించుకోండి. అతను అలాగే పని చేస్తాడు. వహ వైసేహి కామ్ కర్తా హై. వహ వైసేహి కామ్ కర్తా హై. అతను అలాగే పని చేస్తాడు. నేను అలాగే అన్నాను. मैंने वैसे ही कहा था. मैंने वैसे ही कहा था. ఇది భూతకాలంలో ఉంది. मैंने कहा నేనన్నాను. मैंने कहा था నేను గతంలో అన్నాను. मैंने वैसे ही कहा था నేను అలాగే అన్నాను. ఓకే, అంతా అలాగే ఉండనివ్వు. सब कुछ वैसे ही रहने दो. सब कुछ वैसे ही रहने दो. అంతా అలాగే ఉండనివ్వు. అతను అలాగే నిలబడి ఉన్నాడు. వహ వైసే హీ ఖడా రహా. వహ ఖడా రహా నిలబడి ఉన్నాడు. వైసే హీ అంటే అలాగే. నువ్వు అలాగే వెళ్తావా? క్యా తుమ్ వైసే హీ జావోగే? క్యా తుమ్ వైసే హీ జావోగే? నువ్వు అలాగే వెళ్తావా? నువ్వు అలాగే కనిపిస్తున్నావు. తుమ్ వైసే హీ లగ్ రహే హో. తుమ్ వైసే హీ లగ్ రహే హో. నువ్వు అలాగే కనిపిస్తున్నావు. నేను అలాగే విన్నాను. मैंने वैसे ही सुना था. అలాగే అంటే వైసే హీ. मैंने सुना था నేను విన్నాను. मैंने वैसे ही सुना था నేను అలాగే విన్నాను. అతను అలాగే ఏడవడం మొదలుపెట్టాడు. వహ వైసే హీ రోనే లగా. వహ వైసే హీ రోనే లగా. అతను అలాగే ఏడవడం మొదలుపెట్టాడు. అన్నం అలాగే ఉంచబడింది. ఖానా వైసే హీ రఖా హై. అక్కడే ఉంది. ఖానా వైసే హీ రఖా హై. అన్నం అలాగే ఉంచబడింది. నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. తుమ్ వైసే హీ బాత్ కర్ రహే హో. వైసే హీ వదిలేయండి. తుమ్ బాత్ కర్ రహే హో. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అనే పర్సన్ ఇక్కడ బాయ్ అంటమాట. అంటే అదే గర్ల్ అనుకోండి. తుమ్ బాత్ కర్ రహీ హో. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. తుమ్ వైసే హీ బాత్ కర్ రహీ హో గర్ల్ అయితే. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఒక వీడియో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఓకేనా. సో మీరు జస్ట్ ఒక్క సెకండ్ పని ఒక వీడియో లైక్ చేయడానికి. ఓకే, అతను అలాగే సమాధానం ఇచ్చాడు. ఉస్నే వైసే హీ జవాబు దియా. ఉస్నే వైసే హీ జవాబు దియా. అతను అలాగే సమాధానం ఇచ్చాడు. అలాగే కూర్చో, కదలవద్దు. వైసే హీ బైఠో, హిల్నా మత్. వైసే హీ బైఠో, అలాగే కూర్చో, హిల్నా మత్. అంతా అలాగే జరిగిపోయింది. సబ్ కుచ్ వైసే హీ హో గయా. సబ్ కుచ్ వైసే హీ హో గయా. అంతా అలాగే జరిగిపోయింది. నేను అలాగే సంతోషంగా ఉన్నాను. మై వైసే హీ ఖుష్ హూ. మై వైసే హీ ఖుష్ హూ. నేను అలాగే సంతోషంగా ఉన్నాను. ఉసీ తరహ్. సో ఇప్పుడు అలాగే అనే దాంతో వైసాహి వైసేహి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే విధంగా అదే రకంగా అనాలి అంటే ఉసీ తరహ్. అదే విధంగా కష్టపడు. ఉసీ తరహ్ మెహనత్ కరో. ఉసీ తరహ్ మెహనత్ కరో. అదే విధంగా కష్టపడు. అతను కూడా అదే విధంగా చేశాడు. ఉస్నే భీ ఉసీ తరహ్ కియా. ఉస్నే భీ ఉసీ తరహ్ కియా. అతను కూడా అదే విధంగా చేశాడు. మనం అదే విధంగా ఉండాలి. హమే ఉసీ తరహ్ రెహనా చాహియే. హమే ఉసీ తరహ్ రెహనా చాహియే.
మనం అదే విధంగా ఉండాలి. ఉసీ తరహ్. అదే రకమైన ఇల్లు నాకు కావాలి. ఉసీ తరహ్ కా ఘర్ ముझे चाहिए. उसी तरह का घर मुझे चाहिए. అతను అదే విధంగా మాట్లాడతాడు. వహ ఉసీ తరహ్ బోల్తా హై. అదే విధంగా నవ్వుతూ ఉండు. ఉసీ తరహ్ ముస్కురాతే రహో. హస్తే రహో అంటే లాఫ్ అనమాట, గట్టిగా నవ్వడము. ఇది ముస్కురాతే రహో. నువ్వు అదే విధంగా రాయగలవా? क्या तुम उसी तरह लिख सकते हो? क्या तुम उसी तरह लिख सकते हो? నువ్వు అనేటువంటి పర్సన్ గర్ల్ అయితే మీరు ట్రై చేయండి. యా, లిక్ సక్తీ హో మీరు ట్రై చేసి ఉంటే అది కామెంట్ కూడా చేయండి. అదే విధంగా వంట చేయి. ఉసీ తరహ్ ఖానా బనావో. అతని తమ్ముడు కూడా అదే విధంగా ఉన్నాడు. ఉస్కా భాయి భీ ఉసీ తరహ్ హై. ఉస్కా భాయి భీ ఉసీ తరహ్ హై. అతని తమ్ముడు కూడా అదే విధంగా ఉన్నాడు. అదే రకంగా ఆలోచించడం మానే. ఉసీ తరహ్ సోచనా బంద్ కరో. ఉసీ తరహ్ సోచనా బంద్ కరో. అదే రకంగా ఆలోచించడం మానే. నేను అదే విధంగా రంగు వేశాను. मैंने उसी तरह पेंट किया. मैंने उसी तरह पेंट किया. నేను అదే విధంగా రంగు వేశాను. అదే రకమైన చీర తీసుకురా. ఉసీ తరహ్ కీ సాడీ లావో. ఉసీ తరహ్ కీ సాడీ. సాడీ ఫెమినిన్ కాబట్టి కీ సాడీ. అదే విధంగా, అంతా అదే విధంగా మొదలయ్యింది. సబ్ కుచ్ అంతా. ఉసీ తరహ్ అదే విధంగా. షురూ హువా. అదే రకమైన తప్పు చేయకు. ఉసీ తరహ్ కీ గలతీ మత్ కర్నా. ఉసీ తరహ్ కీ గలతీ మత్ కర్నా. అదే రకమైన తప్పు చేయకు. అతను అదే విధంగా గెలిచాడు. వహ ఉసీ తరహ్ జీత్ గయా. ఓకే, సో ఈ విధంగా మనం అలా, అలానే, అటువంటి, అదే విధంగా, అదే రకమైన, అటువంటి వర్డ్స్తో మనం 90 ఆల్మోస్ట్ 60 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ఓకే, సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.